తెలంగాణలో పాఠశాలలు తెరుచుకున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా తొలి రోజే సర్కారు బడుల్లో విద్యార్థులకు పుస్తకాలు, యూనిఫామ్ పంపిణీ చేశారు. మంత్రులు, ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లోని ప్రభుత్వ పాఠశాలలను పరిశీలించారు. స్కూల్ రీఓపెనింగ్ లో భాగంగా విద్యార్థులకు పుస్తకాలు, యూనిఫామ్ అందించారు. ఇప్పటికే బడిబాట కార్యక్రమం ద్వారా ప్రభుత్వ బడుల్లో చేరే విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. హైదరాబాద్ అబిడ్స్ లోని అలియా మోడల్ హైస్కూల్లో పాఠశాల పునః ప్రారంభ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పాల్గొన్నారు. 10వ తరగతి ఫలితాల్లో మంచి ప్రతిభ కనబరిచిన విద్యార్థులను మంత్రి పొన్నం ప్రభాకర్ సన్మానించారు. స్కూల్ రీఓపెన్ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు పుస్తకాలు, యూనిఫామ్ పంపిణీ చేశారు. అవుట్స్ లేకుండా చర్యలు చేపడుతున్నామని చెప్పారు. 1100 కోట్లతో సర్కారు బడులను బాగు చేశామని తెలిపారు. ఖమ్మం రూరల్ మండలం రామన్నపేట, మల్లెమడుగు, దానవాయిగూడెం ప్రభుత్వ పాఠశాలల్లో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పుస్తకాలు, యూనిఫామ్ను అందించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యకు అధిక ప్రాధాన్యత ఇచ్చిందని తెలిపారు. ప్రతి నియోజకవర్గంలో ఒక ఇంటర్నేషనల్ స్కూల్ ఏర్పాటు చేసి పేద ప్రజల పిల్లలకు నాణ్యమైన విద్యను అందిస్తామని అన్నారు. సంగారెడ్డి జిల్లా రాయకోట్లో ప్రభుత్వ ఉన్నత పాఠశాలను మంత్రి దామోదర రాజనరసింహ పరిశీలించారు. ప్రభుత్వ బడులపై ప్రజలు ఆలోచన విధానం మార్చుకోవాలని సూచించారు. ప్రైవేట్ ఆలోచన విరమించుకొని ప్రభుత్వ బడుల్లో పిల్లలను చదివించాలని కోరారు. సర్కారు బడుల్లో పుస్తకాలు, దుస్తులు, భోజనం ఉచితంగా అందిస్తున్నామని చెప్పారు దామోదర రాజనరసింహ. ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా పాఠశాలలు తెరుచుకున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన సౌకర్యాల కల్పనతో పాటు నాణ్యమైన విద్యను అందించేందుకు తమ వంతు సహకారం అందిస్తామని ఆదిలాబాద్ ఎంపీ నగేష్ అన్నారు. మహాలక్ష్మివాడలో నిర్వహించిన బడిబాట కార్యక్రమంలో నగేష్తో పాటు ఎమ్మెల్యే పాయల్ శంకర్ పాల్గొన్నారు. సర్కారు బడుల్లో పిల్లలను చేర్పించాల్సిన బాధ్యత తల్లిదండ్రులపైనే ఉందన్నారు. ప్రభుత్వ పాఠశాలలకు ఉచిత విద్యుత్, పారిశుద్ధ్య కార్మికులను ఇస్తామని చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి మాట నిలబెట్టుకోవాలని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. సిద్దిపేట గవర్నమెంట్ హైస్కూల్లో విద్యార్థులకు యూనిఫామ్స్, బుక్స్ పంపిణీ చేశారు. విద్యార్థులు పాఠశాలకు వెళ్లినప్పుడే భవిష్యత్ బాగుంటుందన్నారు. గతంలో కార్పొరేట్ పాఠశాలలు తలదన్నేలా ప్రభుత్వ బడులను తీర్చిదిద్దామని చెప్పారు.